ప్రస్తుతం ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ పై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కె జ్యోతి రమణి ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రామును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిడిఓ ఎమ్మెల్యే రాముకు పుష్పగుచ్చం స్థానంలో నోట్ పుస్తకాలను అందించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యేకు వివరించారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో రైతులు చేసే కృషికి తాను పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా రైతాంగానికి మేలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు కావాలన్నారు. ఎరువులు, యూరియా కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. గుడివాడ వ్యవసాయ శాఖ ఏడీఏ ఎస్ కవిత, ఏవోలు భానుప్రకాష్, అనంతలక్ష్మి, డిడిఓ వెంట ఉన్నారు. హోంమంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యలకు సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, చట్టాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ముందు హాజరై వివరణ ఇచ్చినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చైర్పర్సన్ అడిగిన 3 ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు అమర్నాథ్ వెల్లడించారు. అధికారంలోకి రాకముందు నుంచే వంగలపూడి అనిత తన పార్టీ నేతలపై, అధినేత జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను సైతం మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. మహిళలపై తనకు అత్యంత గౌరవం ఉందని, అయితే తన వ్యాఖ్యలకు మాత్రం కట్టుబడి ఉంటానని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే మీరు నివాసం ఉంటున్న గుంటూరు ఈస్ట్ లో నజీర్ అనే ఎమ్మెల్యే వేధింపులకు ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది. అప్పుడు మీరు ఏమైపోయారు? అప్పుడు ఎప్పుడూ కనిపించని మీరు ఇప్పుడు ఏమీ లేని దానికి మీ హోంమంత్రి చాలా అహంకారపూరితంగా అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానంగా ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఈరోజు సుమోటోగా స్వీకరించామని చెప్తున్నారు కదా. మరి ఈ సంఘటనలన్నింటిలో మీరందరూ ఏమైపోయారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ గారైన రాయపాటి శైలజ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అందుకే మిమ్మల్ని చెప్తూ ఉన్నాను, మీరు తెలుగుదేశం పార్టీ ఎజెండాతో మాత్రమే పనిచేస్తూ ఉన్నారు, ప్రజల ఎజెండాతో మీరు పని చేయట్లేదు అనే విషయం ఎన్ని సందర్భాల్లో కూడా స్పష్టమవుతూ ఉంది. ఈ రోజు తీసుకుంటే మహిళల మీద అఘాయిత్యాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఉమెన్ ట్రాఫికింగ్ లో 3వ స్థానంలోకి వచ్చేసింది. ఈ రోజు మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. తెలుగు అకాడమీని కూటమి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలుగు అకాడమీ ఆస్తులను రాష్ట్రానికి తీసుకురావడంలో గత వైసీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు అకాడమీని ప్రత్యేకంగా నమోదు చేసి తెలంగాణ ప్రభుత్వంతో పోరాడి 150 కోట్లు నిధులు సాధించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు అకాడమీలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. తెలుగు అకాడమీకి ప్రభుత్వం ఇప్పటివరకు కేటాయించాల్సిన 50 కోట్ల నిధులను కూడా విడుదల చేయలేదని నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కొత్తగా రాష్ట్ర విభజన జరిగి 2014లో రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఒక నీరవ చక్రవర్తి వచ్చాడు. ఈయన నీరవ్ కాదు, నీరవ చక్రవర్తి అంటే ఏమీ తెలియదు, అసలు ఏమి సాధించలేనటువంటి వాడు అని అర్థం అనమాట. ఈయన వచ్చి ఏం చేశాడంటే 10th షెడ్యూల్లో ఉండే మన నిధులన్నీ కూడా, అంటే అన్నిటికి సంబంధించి ఎడ్యుకేషన్ కానీ మరొకటి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి, అటు 10th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వమని చెప్పినా కూడా ఈ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయినటువంటి ఈయన పారిపోయి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏముంది, ఏమీ లేదు, బస్సులో కూర్చున్నాడు. సరే, అట్లా సంస్థలన్నీ నష్టపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏమీ రాలేదు. అందులో మరొకటి ఏంటంటే 10th షెడ్యూల్లో ఉంది తెలుగు అకాడమీ ఒకటి. ఈ తెలుగు అకాడమీకి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన పరిపాలన కొనసాగింది. ఆ టైంలో ఈ తెలుగు అకాడమీని కూడా పక్కన పడేశారు. ఎందుకంటే ఆయనకు భాష మీద ప్రేమ లేదు, మరో దాని మీద ప్రేమ లేదు. అందువలన ఆయన ప్రజల మీదే లేదు, ఇంకా వీటి మీద ఎట్లా ఉంటుంది.
ఈ తెలుగు అకాడమీని పక్కన పడేస్తే ఎంత గొప్ప సంస్థ అంటే ఇది ఎప్పుడో 1966లో పివి నరసింహారావు గారు తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ తెలుగు అకాడమీని స్థాపించడం జరిగింది. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు సంస్కృతి, తెలుగు భాష అలాగే పూర్వ కవులు, ఆధునిక కవులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి అనేక రచనలను ప్రింటింగ్ చేసి ప్రజలకు అందించడం జరిగింది. నిజంగానే భాషా ప్రియులందరికీ కూడా తెలుగు అకాడమీ అనేది చాలా గొప్ప సంస్థగా రూపొందింది. తర్వాత ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ప్రింట్ చేసి వారికి సకాలంలో అందజేయడం, తక్కువ రేట్లకి అందజేసి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. రాష్ట్రంలో దళితుల శ్మశాన వాటిక కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి మనిషికి చివరి గౌరవమైన శ్మశాన వాటిక హక్కు కూడా దళితులకు అందని పరిస్థితిగా ఉందని, గౌరవప్రదమైన అంత్యక్రియల హక్కుల కోసం సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. బాలోత్సవ్ భవన్లో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక న్యాయ సదస్సులో వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. దళితులపై వివక్షకు వ్యతిరేకంగా సిపిఎం గతంలో చేసిన పోరాటాల ఫలితంగా జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఏర్పాటైందని, ఈ కమిషన్ నివేదికలో దళిత వాడలో శ్మశాన వాటికలు లేమి వంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. శ్మశాన వాటికల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాకపోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో దళితులకు శ్మశాన వాటికల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. రాజకీయ పార్టీలు కులాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కుల వివక్ష నిర్మూలనకు, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని, సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపదను ప్రైవేటు కంపెనీలు కొల్లగొట్టుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్లుగా కనిపిస్తున్నది. ఈ రాష్ట్రంలో చాలా విలువైన బంగారు గనులు ఉన్నాయి, ఐరన్ ఓర్ ఉంది, బీచ్ శాండ్ ఉంది, బాక్సైట్ ఉంది, లిథియం, ఇటువంటి అనేక విలువైనటువంటి ఖనిజాలు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన ఈ ఖనిజాన్ని అంతా కూడా పెద్ద కంపెనీలకి, బెరైటీస్ లాంటి వాటికి, ఎంప్రెడా లాంటి కంపెనీలకి ఇచ్చి ఈ రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకొని గాలివాటంగా లాభాలు సంపాదించుకోవటానికి పెద్ద ఎత్తున లూటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఖనిజ వనరుల, రాష్ట్రంలో ఉన్న ఖనిజ వనరుల యొక్క వెలికితీత కానీ, దాన్ని అమ్మకాలు కొనుగోలు కానీ అన్నీ కూడా ప్రభుత్వ సంస్థల ద్వారానే జరగాలి. ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పులు చేయకుండా ఉంటే ప్రజల మీద భారాలు వేయాల్సిన అవసరం ఉండదు. సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు కొరత ఉండదు. ఈరోజు ఈ పెద్ద ఎత్తున అప్పులు చేసి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. డబ్బులు లేవనే పేరుతో రైతులు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. స్కీములకి పరిమితులు విధించారు. అందువలన ఈ విలువైన మినరల్స్ని కొల్లగొట్టే అవకాశం ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు ఏజెన్సీలో, మన సీతంపేట నుంచి ఎటపాక వరకు ఉన్నటువంటి ఏజెన్సీలో ఈ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి పేరుతో మైనింగ్ కంపెనీకి మాత్రమే, గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్ ట్రాకర్స్, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీ మైనింగ్ టెక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేటువంటి టెక్ కంపెనీకి నేరుగా కేంద్ర ప్రభుత్వం, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు ఒక గెజెట్ నోటిఫికేషను ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి ఏజెన్సీలో కార్యకలాపాలు సాగించుకునేటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఏజెన్సీ అంతా కూడా రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 కింద ఉంది. ఇది నేరుగా రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది. గవర్నర్ ఇక్కడ దానికి కస్టోడియను. అలాగే ఏజెన్సీలో ఏ పని చేయాలన్నా అది గ్రామ సభల ద్వారా, పెసా చట్టం ప్రకారం గ్రామ సభల ద్వారా చేయాలి. 170 చట్టం ప్రకారం ప్రభుత్వం కూడా నాన్ ట్రైబ్ కిందకి వస్తుంది. నాన్ ట్రైబల్ ఏరియాలో యాక్టివిటీ చేయాలంటే గ్రామ సభ అనుమతి కావాలి, ప్రభుత్వ సంస్థలకైనా కావాలి. రాష్ట్రపతి అనుమతి లేకుండా, గ్రామ సభ అనుమతి లేకుండా
మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేరుగా దాన్ని ఈ మైన్స్ని కొల్లగొట్టేదానికి ఏ రకమైన గెజెట్ని ఇస్తుంది, వాళ్ళకు ఉన్న హక్కు ఏమిటి, అధికారం ఏమిటి అని మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పటికే విద్యార్థులకు అందించాల్సిన పథకాలు, విద్యా కిట్లు, పాఠ్య పుస్తకాలను సక్రమంగా అందించకుండా ప్రభుత్వ విద్యను బలహీనపరిచి ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థులను మళ్లిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ప్రభుత్వ హాస్టల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా విద్యార్థులను అర్ధరాత్రి వేళ బయటకు పంపించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి విద్యారంగ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమవడంతో పాటు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం విధానం సహా పలు సంక్షేమ కార్యక్రమాలను పక్కనబెట్టిందని జూపూడి ప్రభాకర్ రావు విమర్శించారు. ఆర్ అదర్వైజ్ ఒక లిమిటెడ్ కంపెనీ లాగా ముగ్గురు పార్ట్నర్లు ఉంటే ఒక పార్ట్నరు మాట్లాడు, ఆ మాట్లాడిన పార్ట్నరు స్పెక్టేటర్గా ఉన్న పార్ట్నర్ ఎవరు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఒక అతనికైతే మాట్లాడకుండా ఉండటానికి కొంత పేమెంట్ అట, అంతకుముందేమో ఎన్నికల ముందు మాట్లాడటానికి పేమెంటు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఉండటం కోసం ఒక రకమైన పేమెంట్. పరిపాలించేది తండ్రి కొడుకులు మాత్రమే. అంటే ఇది టోటల్గా ఒక కుటుంబ కంపెనీగా మారిపోయిన తర్వాత, ఒక లిమిటెడ్ కంపెనీ అయిన తర్వాత కూటమి అనే దానికి అర్థం ఉండదేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కొన్ని అంశాలని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు ఏమైపోయాయి, వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగించలేకపోతూ ఉంది, దాని మాత్రమే పరిమితం అవుతూ దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, వీటికి సమాధానాలు చెప్పాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దానిలో పాపం తెలుసో తెలియకో ఎడ్యుకేషన్ మినిస్టర్ పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూల్ దగ్గరికి వెళ్ళి, పిల్లలు మీరు చదివి పైకి వస్తేనే, మార్కులు సంపాదిస్తేనే నా ఉద్యోగం ఉంటుంది, నాకు మార్కులు పడతాయి మా నాన్న దగ్గర, కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి అనే ఒక ఫోటో ఇది ఈనాడులో వచ్చింది. పిల్లలందరూ బెంచుల మీద కూర్చొని ఉన్నారు. పిల్లలు ఎదురుగా లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమి అభ్యర్థిస్తున్నాడంటే, దయచేసి మీరు బాగా చదవండి, మీకు అన్నీ ఇస్తున్నాం కదా, మీరు బాగా చదివితే మీకు మంచి మార్కులు వస్తే నాకు మంచి మార్కులు పడతాయి. మా క్వశ్చన్లో ఏంటంటే మీకు అన్నీ ఇస్తున్నామని చెప్పాడు. ఏమి ఇచ్చారని అడుగుతున్నాం. ఈ మొత్తం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ఒక వ్యవస్థను నిర్మించి ఆయన 2019-24 మధ్యలో ఆయన పరిపాలించిన కాలంలో విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి సరళీకరణ విధానాల్ని ఈరోజు ఏమైపోయాయి, విధ్వంసం ఎవడిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.